ఓం నారాయణ ఆది నారాయణ. సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు. మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారు కానీ, శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు, అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా, శ్రీ అక్కల్కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము, చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని నా చిన్న కోరిక. అలాగే అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 17 పార్ట్ 2. బాబా తమను సేవించిన వారికి సాధనలో తగిన సూచనలు ఇచ్చేవారు. సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు: ఖురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు. కొద్దిగా తిను, రుచులకు పోవద్దు, ఒక వంటకం చాలు, ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు. నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరిచేతిలో ముఖముంచుకొని కునుకు తీశాను. అప్పుడు సాయి, చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్ర తూగి ఆయన మీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరోరోజు మధ్యాహ్నం దోసిల్లో నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు, నన్ను జోగును కొట్టారు కూడా. అది ఆశీర్వచనమే. ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలో పటిష్టం చేసేవారు. ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచడానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు. ఆ వర్తకుడు 1916లో ఒకరోజు ప్లేగుతో మరణించాడు. శవం ఇంకా అక్కడే ఉన్నది. బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు. ధైర్యం ఉంటే అలమరాలో మిఠాయి తీసుకుపోమని ఆ వర్తకుని భార్య చెప్పింది. అతడు భయపడుతూనే మిఠాయి తీసుకువెళ్ళాడు. బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో, అది తింటే చచ్చిపోతావని, ఊరు విడిస్తే బతుకుతావని అనుకుంటున్నావు, అలా ఎన్నటికీ జరగదు. ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు. బాబా ఒక్కొక్కసారి కుష్ఠరోగుల చేత ఊది అందరికీ ఇప్పించారు. అయినా ఎవరికీ ఏ ప్రమాదము జరగలేదు. శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పారు. వెళ్ళిపోతున్న ఒక కుష్ఠరోగిని వెనక్కు పిలిచి అతని మూటలోని పాలకోవ నాకు ఇచ్చారు. ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు. కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు సంప్రత, సహనము, సోదరభావం బోధిస్తున్నారని నాకు తెలిసింది. ఆయన భక్తి, ఆయన శక్తి ఆరోగ్య సూత్రాల అతీతమని గుర్తించాను. ఒకరోజు సీతాఫలాలు అమ్మే మనిషి వచ్చి ఆ ఫలాల విలువ ఎక్కువ చెప్పింది. సాయి చాలాసేపు బేరం ఆడి 10 ఆనాలకు 6 పండ్లు కొన్నారు. ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది. ఆమెను 6 ఆనాలకు 10 పండ్లు ఇమ్మన్నారు బాబా. ఆమె వెంటనే ఇచ్చింది. అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి, మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక 6 పండ్లకు 10 ఆనాలు, తర్వాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము. అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు. పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో. సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభించేది. నారాయణాశ్రమం ఇలా చెప్పాడు: భక్తుల ఆత్మ వికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కరలేదు. మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది. అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారు లేరు కాబోలు. ఆయన తర్వాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు. వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు, శక్తులు ప్రసాదించేది. ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిన సృష్టించేవారు, లేక అపవిత్ర భావాలను అణిచివేస్తున్నట్లు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు, లేక పదే పదే తట్టేవారు. అలా కాకుంటే భక్తుని శిరస్సు, విన్ను చిత్రమైన రీతిన నిమిరేవారు. ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు. నాకు 1914లో షిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని, అన్నిటికీ ఆధారమైనదొక్కటే సత్యమని అనుభవించారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు. అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు కీర్తించారు. జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాశాడు: సాయి 1917లో ఒకసారి తమ చెయ్యి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి, పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను. ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది. అలానే ఒకరోజు కాపర్దాకు సాయి పదే పదే చీలిం అందించారు. అతడు ఆ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా. బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది. అంబేద్కర్ 7 సంవత్సరములు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నిసార్లు షిరిడి వెళ్ళినా అవి తొలగలేదు. చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే
మరు జన్మైనా బాగుండవచ్చని తలిచి 1916లో షిరిడీ చేరాడు. అతడు దీక్షత్ వాడ వద్ద కూర్చుని ఆలోచిస్తుంటే సగునమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు. అది తెరవగానే వచ్చిన ఘట్టమిది. అక్కలకోట స్వామి భక్తుడొకడు కష్టాలు ఓర్చుకోలేక ఒక బావిలో దూకాడు. స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు, ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి, దానికి ఆత్మహత్య పాపం తోడవుతుంది, అంతకంటే ఒకేసారి అనుభవిస్తే మేలు అన్నారు. తర్వాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కలకోట స్వామి చెప్పిన దానిని అనుసరించు అన్నారు బాబా. అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలిచాడు శ్యామ. అతనిని వెంటనే వెళ్ళి దీక్ష చెబుతున్న పురాణం వినమన్నారు బాబా. అతడు వెళ్ళేసరికి భాగవతంలో 11:18లోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షత్. 1909 సంవత్సరంలో ఒకరోజు మసీదులోనున్న శ్యామారావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది. బాబా అతనిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు. అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 17 సమాప్తం.